హలో! హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫోటో అనేది చూస్తున్నారు కదా! ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర కైన్‌మాస్టర్ అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. వితౌట్ వాటర్ మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అన్నమాట. డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానెల్‌లో కూడా కైన్‌మాస్టర్ లింక్ అనేది పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. మంచి ఫుల్ ప్రాజెక్ట్ లింక్స్ అనేవి అక్కడ నేను పెడుతుంటాను. సో, మీరు సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకొని మీ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుందనమాట. మీకు డౌన్‌లోడ్ ప్రాబ్లమ్ ఏదొచ్చినా కామెంట్ చేయండి. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4:5 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఒకటే కాదు చాలా ఇమేజెస్ ఇచ్చాను. మీకు నచ్చిన ఇమేజ్‌ని మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అందులో నేను ఇచ్చిన ఇమేజ్ మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో, సో, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ స్టార్టింగ్‌లోకొచ్చేసి అదే ఇమేజ్ పై క్లిక్ చేయండి. స్క్రీన్ ఫిట్ అయిందో లేదో చూసుకోండి. దాని తర్వాత బ్యాకొచ్చేయండి. సో, బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. లేదా నార్మల్ ఫోటోస్ అయినా సరే నేనిచ్చిన కైన్‌మాస్టర్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీరు ఈ కైన్‌మాస్టర్‌లోనే బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో, నార్మల్‌గా ఈ ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత బ్యాకొచ్చి ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి చూపిస్తాను. ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది తీసుకుంటుంది. ఎక్కువ సేపు కూడా పట్టదు. సో, ఒక ఫ్యూ సెకండ్స్‌లోనే అయిపోద్ది. ఇట్లా లోడింగ్ తీసుకొని చూసారు కదా! బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ ఇమేజ్ ఉంటుంది కదా! పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని మీకు నచ్చినంత ఇట్లా పెంచుకోవచ్చు. అది మీ చాయిస్. సో, నేనైతే 50% ఇట్లా పెంచుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఇమేజ్ అనేది కరెక్ట్‌గా సెట్ కాలేదు. సో, నేనైతే క్రాపింగ్ చేసుకుంటున్నా. తర్వాత కాస్త జూమ్ అనేది చేసుకొని కిందకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. సో, చూస్తున్నారు కదా! ఇట్లా పెట్టుకుంటున్నా. మీకు నచ్చితే అది మీ చాయిస్. సో, మీ ఇమేజ్ బట్టి ఉంటుందనమాట. సో, ఇట్లా పెట్టుకోవచ్చు. సో, ఇట్లా నేనైతే పెట్టుకుంటున్నా. తర్వాత బ్యాకొచ్చేయండి. సో, మొత్తం ఇట్లా బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు లేయర్‌పై క్లిక్ చేసి టెక్స్ట్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేరనేది ఉంటుంది కదా! దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ ఫాంట్ ఎలా యాడ్ చేయాలో అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. మీ పేరు ఏ పేరైతే ఉందో సో, ఆ పేరనేది ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. తర్వాత ఇక్కడ డబుల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో, ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేశాను. సో, ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అయింది చూస్తుండ్రు కదా! సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే దీని కిందకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. సో, అది మీ చాయిస్. మీకెంత జూమ్ కావాలంటే అంత ఇట్లా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్ కనుక నేనైతే కొంచెం ఈ ఫోటోని పైకన్నట్లు ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ నేమ్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ పొజిషన్‌లో కిందికన్నట్లు ఇట్లా పెట్టుకుంటున్నా. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడు మీరేం చేస్తారంటే పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్పీడ్ అనే దీన్ని మీకు నచ్చినంత ఇట్లా పెంచుకోవచ్చు. మంచి లుక్ అనేది వస్తుందనమాట. సో, నేనైతే ఒక 29% ఇట్లా పెట్టుకుంటున్నా. తర్వాత బ్యాకొచ్చేయండి. మొత్తం బ్యాకొచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాకొచ్చిన తర్వాత చూస్తుర్రు కదా! ఫోటో అనేది ఇట్లా ఉంటుందనమాట. సో, మీకు నచ్చితే ఇట్లా పెట్టుకోవచ్చు. లేదా హ్యాపీ గణేష్ చతుర్థి హ్యాపీ వినాయక చవితి అనేసి మీకు నచ్చిన టైటిల్ సేమ్ ఇలానే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలంటే టెక్స్ట్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో, ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. మీకు చూపించడం కోసం రాండమ్‌గా ఏదో ఒక ఫాంట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా చూస్తుండ్రు కదా! ఈ ఫాంట్స్ అనేవి నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్‌పై క్లిక్ చేశాననుకోండి చూసారు కదా! ఫాంట్ అనేది యాడ్ అయ్యింది. సో, ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫాంట్ ఎక్కడుందో సో, ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫాంట్ ఎక్కడ ఉంటదంటే పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మై ఫాంట్స్ దగ్గర కిందకి స్క్రోల్ చేయండి. మీకు ఎక్కువ ఫాంట్స్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ మీ ఫాంట్స్ అనేవి కనిపిస్తాయి. సో, కిందన ఉంటుందనమాట. నేను చాలా ఫాంట్స్ ఇట్లా యాడ్ చేసుకున్నా. నాకైతే ఇదిగో కిందనుంది. సో, చూసారు కదా! ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. రైట్ టైప్‌పై క్లిక్ చేసేయండి. ఓకే. ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. సో, ఇప్పుడు టెక్స్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఇట్లా పెట్టుకోండి సరిపోతుంది. తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేయండి. సో, ఆల్‌మోస్ట్ మన ఇమేజ్ అనేది రెడీ అయిపోయింది.
ఇప్పుడు మీరు దీన్ని ఇమేజ్ రూపంలో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ 4 ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.